చెప్పండి, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి అందుబాటులో అన్ని రకాలుగా ప్రజలకి 5 కోట్ల ప్రజలకి అన్ని రకాలుగా బాగుంది. పార్టీ ఆఫీసులోన లోకేష్ బాబు గారు, నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. నాది శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామం, కంచిలి మండలం. నేను అక్కడి నుంచి 27 రోజులు తొక్కొని వచ్చాను. ఇప్పటికి నేను లోకేష్ బాబు గారు కలిశాను, నా పని అయింది. మాకు వికలాంగులు అనేసి నెలకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. నాకు రోజుకి 200 రూపాయలు పడుతుంది. 6,000 రూపాయలు మాకు పెన్షన్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంకి మెచ్చుకోవాలని ఈ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా 5 కోట్ల ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఈరోజే పెన్షన్ ఇచ్చారు. 5 గంటలకి ఏ ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వము ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది, ₹1 ఎవరు అడగలేదు. 5 గంటలకు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సచివాలయంలో వచ్చి బాగా హెల్ప్ చేస్తున్నారు. దేశంలో ఎక్కువ పెన్షన్ ఇస్తుంది మన రాష్ట్రమే. ఎక్కువ వికలాంగులకి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో బాగా చూసుకుంటున్నారు గవర్నమెంట్. నాది బూరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. నాకు అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. నేను ఢిల్లీ వరకు ఈ సైకిల్ మీద వెళ్ళాను. నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని నేను ర్యాలీ చేశాను. మరి సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. బాగుంది, అది బాగుంది. మరి ఏమీ చేయట్లేదు ప్రభుత్వం, నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సారి తప్పది. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రాలేకపోయినాయి? ప్రజలు తిరుగుబడ్డారు, అన్ని రకాలు ఇచ్చేశారు. 29లో నేనే ముఖ్యమంత్రి, ఎవరిని వదిలిపెట్టనంటున్నాడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు 3 టర్న్లు చేస్తారు. ఎందుకంటే వికలాంగులకి పెన్షన్లు ఇస్తున్నారు, అందరికి 4,000 పెన్షన్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అంతా బాగుంది, ఇబ్బంది ఏట్లేదు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రోడ్లు అవుతున్నాయి, అన్ని రకాలుగా అవుతున్నాయి. ప్రజలకి ఆఫీస్కి వెళ్ళకంట పనులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. పోలీస్ అధికారులు ఇంకా ఎక్కడవుతే అక్కడ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అన్ని చేస్తున్నారు.